శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. రాగ్ని ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 306వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రాజ్ఞే నమః అని చెప్పాలి. రాగ్ని అంటే రాణి అని అర్థం. సంస్కృతంలో రాణి అనే పదానికి సమానార్థకంలో వాడబడే ఇంకొక పదం రాగ్ని. లాటిన్లో రెజినా అనే పదం కూడా ఈ రాగ్ని పదం నుండే వచ్చి ఉండాలి. విశ్వంలోని అందరి చేత అర్చింపబడి అందరిపైన అధికారం కలది అవడం వలన విశ్వాన్ని సృష్టించి పాలించి తనలో లీనం చేసుకునేది కాబట్టి విశ్వానికి అమ్మవారు రాజ్ఞి. ప్రత్యేకించి చతుర్దశ భువనాలకు ఈశ్వరి అయిన భువనేశ్వరిని సూచించే నామం ఇది. అన్నిటికీ అందరికీ అధికారిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రమ్య ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 307వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రమ్యాయే నమః అని చెప్పాలి. రమ్ అనే ధాతువు నుండి రమ్య అనే పదం వచ్చింది. రమ్ అంటే ఆహ్లాదకరమని అర్థం. ఆహ్లాదకరంగా ఉండడం ఎలాగా అని ప్రశ్న వేసుకుంటే ఆహ్లాదకరంగా ఉండడమే అని సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. జీవితంలో సుఖపడడం సుఖపడకపోవడం అని ఉండదు. సుఖపడదలుచుకోవడం సుఖపడదలుచుకోకపోవడమే ఉంటాయి. సుఖపడదలుచుకుంటే పచ్చడి మెతుకులు తిని కూడా సుఖపడవచ్చు. సుఖపడదలుచుకోకపోతే ఎన్ని రకాల పిండి వంటలతో భోజనం చేసినా సుఖపడకుండా ఉండవచ్చు. ఇలా ఉండడం వలన మనకు ఒకప్పుడు నష్టమైతే అది రమ్యమవదు. ఏది నష్టం కాకుండా ఏది మనలను ఆనందంలో ఉంచుతుందో అది రమ్యం. అనుక్షణం అలా ఉండేది అమ్మవారే. అందుకనే ఆమె రమ్య. మనోహరమైనది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రాజీవలోచన ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 308వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రాజీవలోచనాయే నమః అని చెప్పాలి. రాజీవ అంటే పద్మముల వంటి అని అర్థం. లోచన అంటే కన్నులు కలది అని అర్థం. వెలుగు, సంక్షేమం, జ్ఞానం, మెలకువ, అర్థమవడం మొదలైన వాటితో సత్సంబంధం కలిగిన కళ్ళను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారివి అటువంటి కళ్ళు కాబట్టి అమ్మవారిని రాజీవలోచన అన్నారు. పద్మముల వంటి కన్నులు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రంజని ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 309వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రంజన్యే నమః అని చెప్పాలి. రంజని అంటే రంజింప చేయునది లేదా రంజనము చేయునది అని అర్థం. వ్యక్తులు, సన్నివేశాలు రంజింపబడాలంటే వ్యక్తుల ద్వారా జరిగే సంభాషణ, ఒకరి సాన్నిధ్యం వలన ఒకరికి కలిగే అనుభూతి బాగుండే విధంగా ఉండాలి. ఇలా చేయగల సామర్థ్యాన్ని రంజనం అంటారు. చోటులో అస్తిత్వం మాత్రమే ఉంటే ఇది సాధ్యం కాదు. అస్మిత్వం ఉంటే ఇది సాధ్యమవుతుంది. అంటే చోటంతా తానే అయి ఉండడం అన్నమాట. ఇది అమ్మవారికే చెల్లుతుంది. మిగిలిన ఎవరికైనా చోటులో కొంతమేరకు అస్తిత్వమే ఉంటుంది, కానీ అంతటా అస్మిత్వం ఉండదు. రంజింప చేయునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. రమణి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 310వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రమణ్యే నమః అని చెప్పాలి. రమణి అంటే రమింప చేయునది అని అర్థం. ప్రపంచం మనకు బాగుంటే ప్రపంచంలో రమ్యత్వం, మనం ప్రపంచానికి బాగుంటే మనలో రంజనీత్వం ఉన్నట్లు లెక్క. ఈ రెంటిని కలిగిన లక్షణాన్ని రమణీత్వం అంటారు. ఈ లక్షణం అమ్మవారిని సూచిస్తుంది. రమ్యత్వము, రంజనీత్వము ఈ 2ను ఒప్పు లక్షణము కలది అమ్మవారు అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.